తెలంగాణ గద్దర్ సినీ అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ఉన్న ఉత్తమ చిత్రాలను వెల్లడించింది. మురళీమోహన్ ఆధ్వర్యంలో జ్యూరీ ఒక్కో సంవత్సరంలో 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. 2014 సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ సినీ పురస్కారాల ప్రధాన ఉత్సవం నిర్వహించనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. ఉత్తమ చిత్రాలతో 6 ప్రత్యేక అవార్డులను జ్యూరీ ఎంపిక చేసినట్లు మురళీమోహన్ వెల్లడించారు. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు, బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు తదితరాలు ప్రకటించారు. స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్. విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్ట్స్ అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు.